Good afternoon, everyone. Andariki namaskaram. వేదికపై ఉన్న సెక్రటరీ జనరల్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ శేఖర్ రెడ్డి గారు, ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారు, కన్వీనర్ ఆఫ్ హెచ్సిహెచ్సి విక్రమ్, కన్వీనర్ ఆఫ్ ది ట్రాఫిక్ ఫోరం జోయల్ డేవిస్, ఇక్కడ హాజరైన నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసర్స్, కొత్తగా ఎన్నికైన ట్రాఫిక్ మార్షల్స్, ట్రాఫిక్ ఫరిష్తేస్, స్పాన్సర్స్ ఎవరైతే వచ్చారో, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ అండ్ ఆల్సో బీయింగ్ ప్రెజెంట్ టుడే. And the volunteers associated with the HCHC, the co-conveners of the other forums of HCHC. I welcome you all to this quite an important program. I'll alternate between Telugu and English because media is there, so that they can carry the program. So ee roju chala ముఖ్యమైన దినం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కోసం మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కోసం కూడా. రెండు కొత్త కార్యక్రమాలు, ట్రాఫిక్ మార్షల్స్ మరియు ట్రాఫిక్ బైక్స్ అనేది లాంచ్ చేసుకుంటున్నాం. ఇది చాలా రోజుల నుండి దీని గురించి మేము ఆలోచిస్తున్నాం, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకురావాలి. అయితే దీంట్లో పురోగతి అనేది ఎక్కువగా మేము సాధించలేదు. సంక్షిప్తంగా మీకు చెప్పాలంటే, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇట్స్ ఎ లవ్లీ ఫోరం, బ్యూటిఫుల్ ఫోరం ఫర్ ఇంటరాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్, బిజినెస్, ఆంట్రప్రెన్యూర్స్, ప్రైవేట్ సెక్టర్ మరియు ఇంకోవైపు ప్రభుత్వం, రిప్రజెంటెడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ హియర్. అవసరం ఉన్నప్పుడు జిహెచ్ఎంసి, ఐటీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో పాల్గొంటాయి. సో ఒక మంచి వేదిక. యూజువలీ దిస్ టైప్ ఆఫ్ ఫోరం ఈజ్ మిస్సింగ్. ఆల్వేస్ ద వెరీ వెల్ మీనింగ్ పీపుల్ ఇన్ ద పబ్లిక్, ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తుంటారో, ఏదన్నా చేయాలి అనే ఆలోచన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక వేదిక అనేది ఉండదు. ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ విధంగా చెప్పాలి, హౌ టు వాయిస్ దేర్ ఒపీనియన్ అనేది వేదిక అనేది దొరకడం చాలా కష్టం. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, లైక్ ద సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ ద రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, దీస్ ఆర్ లవ్లీ ఫోరమ్స్ ఫర్ సచ్ ఎన్ ఇంటరాక్షన్. మీరు చూడండి, ఇప్పుడు ఒకవైపు దిస్ ఇస్ ద ఒఫీషియల్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకోవైపు ఆల్ ఆర్ వెరీ బిజీ. దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వాళ్ళ అసోసియేషన్స్, వాళ్ళ ఓన్ ఇండస్ట్రీ, వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. కో కన్వీనర్స్ అందరు కూడా బిజీగా ఉన్నారు, వాళ్ళ సొంత ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. అయినా సమాజం కోసం ఏమైనా చేయాలనే ఒక ఆలోచనతో అందరు కూడా వాలంటరీగా, ఇక్కడ ఎటువంటి జీతాలు ఏమి ఉండవు ఎవరికి, అంతా కూడా కాంట్రిబ్యూషన్స్ మీరు ఇస్తారు, అక్కడ చెక్లో ఇస్తారు. అది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సిఎస్ఆర్ అకౌంట్ ఒకటి ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, దాంట్లో మెంబర్షిప్ ఫీ ఉంటుంది. అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ వెరీ ట్రాన్స్పరెంట్లీ. సో ఈ విధంగా అందరు కూడా వాళ్ళ సమయం వెచ్చించి, మాకు కూడా ఏంటంటే వేరే పనులు చాలా ఉంటాయి, బందోబస్తులు ఉంటాయి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, మీటింగ్స్, డైలీ రొటీన్. కానీ ఇటువంటి వేదిక దాని ప్రాధాన్యత ఏదైతే ఉందో గుర్తించి, ఏ విధంగా పబ్లిక్ని మా డిపార్ట్మెంట్ పనుల్లో వాళ్ళని ఏ విధంగా కలపాలో అనేది ఒక మంచి ఆలోచన ఇది. సో అందుకే వీ టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్కరేజింగ్ హెచ్సిహెచ్సి. వాళ్ళు చేసే పనులు కూడా ఇప్పుడు మేము ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో, అది ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలంటే దిస్ ఇస్ అ రూట్ ఫర్ దెమ్ టు exchange their views and for us to tell them, so that they also go and tell
what are the issues which government faces. For instance, ఈ issue, ఈ రెండు programs చూసుకోండి. Over a period of time they have realized, వాళ్ళకి తెలిసి వచ్చింది ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎంత రద్దీ ఉంది, ఇక్కడ ఉన్న సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. మెల్లమెల్లగా ఈ విధంగా వారికి ఆలోచనలు వచ్చి ఫైనల్గా మేము కూడా ఏదన్నా చేయాలి ట్రాఫిక్ ఫోరం తరఫున అని, మరియు ట్రాఫిక్ మార్షల్స్ ఈ విధంగా పెడితే బాగుంటుంది, మేము బాధ్యత తీసుకుంటాం, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పడం. అదేవిధంగా మీటింగ్స్లో ట్రాఫిక్ బైక్స్ కూడా మాకు అవసరం, ఉన్న వాహనాలు ఇవన్నీ సరిపోవు, ప్రభుత్వం ఎంత ఇచ్చినా అది తక్కువ అవుతుంది. సో ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ నుండి ఈ విధంగా కాంట్రిబ్యూషన్స్ వస్తే ఇంకా మేము ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉందో ఇంకా బాగా సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుందని వారు అర్థం చేసుకొని ముందుకొచ్చి ఇటువంటి నూతనమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వడంతో ఈరోజు వీఆర్ సీయింగ్ దిస్ 2 programs. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్, శేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, all the conveners, traffic forum officers, Joel Davis, and all the traffic DCPs who have taken a lot of interest in this entire initiative. HCHC అనేది 5 forums ద్వారా పనిచేస్తూ ఉంది. మీరు ఆల్రెడీ అటెండ్ చేసి ఉన్నారు ద హ్యాక్ సమిట్, అంటే సైబర్ సెక్యూరిటీ ఫోరం ద్వారా ఏర్పాటు చేసిన హ్యాక్ ఫోరం 2.0, అంటే 2 సంవత్సరాల్లో 2 సమిట్స్ అయిపోయాయి. మీరు ఆల్రెడీ దాన్ని చూశారు, ఏ విధంగా దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా చెప్పారు, ప్యానల్ డిస్కషన్స్. దాని తర్వాత స్త్రీ సమిట్ 2.0 కూడా అయిపోయింది. అది విమెన్ సెక్యూరిటీ ఫోరం ద్వారా చేయబడిన యాక్టివిటీ. ఈ యాక్టివిటీసే కాదు, రోజువారీగా వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ సెషన్స్, బ్యాడ్ టచ్ గురించి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఈ 38 టైప్స్ ఆఫ్ ఒఫెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయి సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ ద్వారా, అవన్నీ దాని గురించి అవగాహన కల్పించడం, పిల్లల్లో పెద్దల్లో బ్యాంక్స్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా ఈ ఫోరమ్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు, ట్రాఫిక్ ఫోరం ద్వారా ఫస్ట్ ట్రాఫిక్ సమిట్ సెప్టెంబర్లో జరగబోతుంది. యాంటీ నార్కోటిక్స్ ద్వారా వారు ఆల్రెడీ ఒక సమిట్ చేస్తున్నారు, డ్రగ్స్ గురించి వారు 2వది చేయబోతున్నారు. సెక్యూరిటీ సమిట్ కూడా ఒకటి జరిగింది, 2వది జరగబోతుంది. ఈ విధంగా యాక్టివిటీస్తో మనకు నూతనమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వస్తాయి. ఈ హెచ్సిహెచ్సి ద్వారా మేము పబ్లిక్లో తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ప్రోగ్రామ్ చూసుకుంటే ఈ ట్రాఫిక్ మార్షల్స్ ఇప్పుడే జోయల్ డేవిస్ గారు దాని గురించి ఆ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా మనకు 650 జంక్షన్స్ వరకు ఉన్నప్పటికీ రోజువారీగా 1500 వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. రోడ్ల విస్తరణ అనేది మీకు తెలుసు, రోజువారీగా పెంచలేము. సో రద్దీ ఎక్కువ అవుతూ ఉంది. అయినా ఎక్సలెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్తో యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో లాస్ట్ 8 monthsలో ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 18 to 23 km/h. This is not our study or anything. These are international study, independent groups, metro citiesలో వాళ్ళు స్టడీ చేస్తుంటారు. They have their own way of calculating this. అంటే there are many aspects to traffic management. Operation Rope అని నిర్వహిస్తాం. The encroachments which we see, అవన్నీ కూడా రోజువారీగా తొలగించే అవసరం ఉంటుంది. అదే కాకుండా సిగ్నల్ మేనేజ్మెంట్, విఐపి కాన్వాయ్ మేనేజ్మెంట్, ఈ వర్షాలు పడ్డప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ట్రాఫిక్ మేనేజ్మెంట్, దెన్ మా ఆఫీసర్స్ సిబ్బంది ప్రెజెన్స్ అట్ జంక్షన్స్, ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ జిహెచ్ఎంసీ ద్వారా కొన్ని పనులు చేయిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల యావరేజ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ రిలీఫ్ వీ కెన్ గివ్ టు ద పబ్లిక్. అయితే ఈ మధ్య కాలంలో మా ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అనేది ఒక ఉంది. దానికి అదనంగా ట్రాఫిక్ అసిస్టెంట్స్ అని ట్రాన్స్జెండర్స్ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇంత భారీ ఎత్తున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచన వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సొసైటీలో అని ఇంట్రడ్యూస్ చేయడం.
డిసెంబర్ నెలలో ఇంట్రడ్యూస్ చేశారు. 6 నెలల రిపోర్ట్ మేము గవర్నమెంట్కి అందించాం. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు చాలా బాగా చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉంది. జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి కల్పించడం, అదే దారిలో ఇది వెళ్తూ ఉంది. అదే కాకుండా వీ హ్యావ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే. ట్రాఫిక్ ఫరిష్తేస్ అని మీరు చూశారు. ట్రాఫిక్ మార్షల్స్కి 20,000 పర్ మంత్ పేమెంట్ అనేది ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారు స్పాన్సర్ చేస్తున్నారు. దీని గురించి కూడా నేను అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హెస్ కమ్ ఫార్వర్డ్. ద కాన్సెప్ట్ ఈజ్ we do not have enough traffic personnel to manage traffic in lanes, by lanes, and in areas where these big hospitals or educational institutions. Due to those institutions, you must accept some traffic problems are coming. I can only, as a way by of example, I am quoting Apollo Hospital. If you go into those lanes, you will see a lot of patients coming in various vehicles. And we have to deploy 4-5 constables and home guards to manage traffic there. That leads to depletion. మా ఉన్న తక్కువ సిబ్బందిలో 3-4 అక్కడ పెడితే కానీ అక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కాదు. సో ఇప్పుడు ఆలోచన ఏంటంటే అపోలో హాస్పిటల్ వారిని మేము రిక్వెస్ట్ చేసాం, చూడండి ఈ విధంగా ఉంది, మీరు దయచేసి కొంతమంది ట్రాఫిక్ మార్షల్స్ని మీరు ఇవ్వండి, మేము ట్రైన్ చేస్తాము. వీ హ్యావ్ ఆల్సో గివెన్ దెమ్ అవర్ డ్రెస్, almost same dress as uniform as our traffic home guards and traffic PCs, so that public identifies them as traffic. ఇంకా వేరే ఏ డ్రెస్ ఇచ్చినా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా కనిపిస్తారు. సో అందుకే చాలా డిస్కషన్ తర్వాత ఈ డ్రెస్ వారికి ఇవ్వడం జరిగింది. అండ్ వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం, అన్ని విధాలుగా మానిటర్ చేస్తాం. ఎవ్రీథింగ్ వీ విల్ మేనేజ్ అండ్ దే విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. He will monitor them at SI. They will see that the traffic around Apollo hospitals, all the roads around Apollo hospital are clear of any traffic jams or any type of other issues, encroachments, ivanni kuda chustaru. So this is the concept. Like that, there are so many educational institutions. June నెలలో ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో అంటే ఓపెనింగ్ అయిన తర్వాత ఒక మీటింగ్ మేము ఆనవాయితీగా పెట్టుకుంటాం. సో ఆ మీటింగ్లో వారికి ఈ విషయం చెప్పాం, మేము ప్రతి స్కూల్ దగ్గర ఉదయం సాయంత్రం ఒక హోంగార్డ్ పంపించడం, ఒక కానిస్టేబుల్ పంపించడం కుదరదు, మాకు సిబ్బంది కొరత చాలా ఉంది. మీరు ఒకరిద్దరిని ట్రాఫిక్ మార్షల్స్ని మీరు చూస్ చేసుకోవాలి, మేము వారికి ట్రైనింగ్ ఇస్తాం. మీ స్కూల్ ముందు చుట్టుపక్కల ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేస్తారు అనేది చెప్పడం జరిగింది. చాలా స్కూల్స్ ముందుకు వచ్చాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ డెవలప్మెంట్. అండ్ వీ హ్యావ్ రీచ్ దిస్ టార్గెట్ ఆఫ్ 100. ఇట్స్ ఆల్రెడీ 125. వీ హ్యావ్ ట్రైనింగ్ a few more. But I request our traffic joint CP that we should reach 500. I'm sure with the type of cooperation we are getting from everyone, I'm sure we can have 500 of them. And traffic marshals ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీకు తెలియజేస్తున్నాను, మీకు మా డ్రెస్ ఇచ్చాము, కూర్చోండి. ఇప్పుడు డ్రెస్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము, కానీ మీరు ఏ తప్పుడు పని చేసినా అది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పైకి వస్తుంది. సో మీ పైన చాలా బాధ్యత ఉంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విధంగా అయితే ట్రాఫిక్ హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్ కూడా ఈ విధంగా అయితే గత ఆల్మోస్ట్ సంవత్సర కాలంలో బిహేవ్ చేశారు, అదేవిధంగా మీరు కూడా బాధ్యతగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చారు, ఏ తప్పుడు పని కూడా మేము చేయొద్దు అనే ఒక భావంతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ట్రాఫిక్ బైక్స్ అనేది కూడా మాకు చాలా అవసరం. అది కొన్ని రిపేర్కి వచ్చాయి, కొన్ని అవుట్ ఆఫ్ యూజ్ ఉన్నాయి, కొన్ని అదనంగా అవసరం. ఇప్పుడు ఒక్కొక్క బైక్లో కూడా నూతనమైన పరికరాలు దాంట్లో ఫిట్ చేయడం జరిగింది. ఒక విధంగా అది బైక్ వెళ్తూ ఉంటే అన్ని విధాలుగా దాంట్లో ఒక అడ్వాన్స్ పిఎస్ సిస్టమ్ విత్ కాలర్ మైక్ ఉంది, ఒక యూహెచ్ఎఫ్ హ్యాండ్ హెల్డ్ సెట్ విత్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్, అంటే దిగకుండా అనౌన్స్మెంట్ చేయడం,
బైక్ వెళ్తూ ఉంటే అక్కడ ఏదైనా రాంగ్ పార్కింగ్ ఉంటే దిగకుండా అనౌన్స్ చేసి తెలియజేసి అతన్ని వచ్చి కార్ రాంగ్ పార్కింగ్ తీసేయమని చెప్పడము. ఎల్ఈడి బేటన్ ఒకటి ఉంది. మోటార్ సైకిల్ డాష్బోర్డ్ కెమెరా కూడా ఫిట్ చేశాము. ఇది ఒక అంటే ఆటోమేటిక్గా వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేసుకుంటూ వెళ్తుంది. అది జీపీఎస్ సిస్టమ్ కూడా దాంట్లో అమర్చాము. ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్, వీల్ క్లాంప్ క్యారియర్, అంటే ఏదైనా వీల్ క్లాంప్ పెట్టే అవసరం ఉంటే అది కూడా పెట్టడానికి సౌకర్యం ఉంది. ట్రాఫిక్ ఎక్విప్మెంట్ బాక్స్లో వర్షం పడితే రెయిన్ షూ, రెయిన్ కోట్ అండ్ రిఫ్లెక్టివ్ జాకెట్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఒక ట్యాబ్ కూడా ఇచ్చాము ఫర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్. బాడీ ఓన్ కెమెరా కూడా ఆ మోటార్ సైకిల్ డ్రైవర్స్కి ఇస్తున్నాము ఎవరైతే దాంట్లో ప్రయాణం చేస్తారో. అండ్ సర్చ్ లైట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఇన్ని పరికరాలు, ఇంత సో మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ వన్ బైక్ is something very new, and I'm sure the contribution from various people for this is highly appreciable. Already we have felicitated a lot of people and for the traffic marshals. I'd like to mention the traffic patrolling bikes. NCC Urban has given 12. Suven Life Sciences has given 12 bikes. Ramki Foundation has given 10. Vamsi Ram has given 6. Kim's Hospital 2. P. Satyanarayana Sons 2. And reflective jackets by CP Plus 288 have been given by him. Apart from this, I thank all of you for coming forward. Apart from this, we have more than 43 institutions, establishments which have contributed traffic marshals today. వారందరూ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 3 కన్నా ఎక్కువ ఇచ్చిన వారు విఐపి ఇంటర్నేషనల్ 3, ప్రిన్సెస్ ఎస్ఎన్ గర్ల్స్ హై స్కూల్ 3, షాగౌస్ కెఫే 3, 6 ఇచ్చారు వాళ్ళు టోటల్. జాస్పర్ ఇండస్ట్రీస్ 3, యశోద హాస్పిటల్ 6. Then we have Apollo Hospital giving us 9 traffic marshals. There are other institutions which have given 1 and 2. I thank all of them for having coming forward and making this program successful. Apart from that, we have some cranes, modern cranes which are being unveiled today. Our cranes kuda chala avasram maaku traffic management lo. Wrong parking unna vehicles lekapothe paadaipoyina vehicles danni shift cheyakapothe traffic jams avutayi. So ivanni kuda chala maaku avasram ani తెలియజేస్తూ అంబులెన్స్ కూడా ఈరోజు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారికి అండ్ ఎండి నిఖిలా కన్స్ట్రక్షన్స్ గారికి మా కృతజ్ఞతలు. సో ఇవన్నీ కూడా ఈరోజు మీ ముందు పెట్టి ప్రజలకు ఇంకా మంచి వ్యవస్థ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తరఫున, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈరోజు మేము హెచ్సిహెచ్సి కోఆపరేషన్తో ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యాంగిల్లో వెళ్తూ అందరి ముందు మీ ముందు పెడుతున్నామని తెలియజేస్తూ ఈరోజు స్పాన్సర్స్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన వారందరికీ, మా ట్రాఫిక్ ఆఫీసర్స్కి, ఇతర హెచ్సిహెచ్సి ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ, మీడియా వారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.